హాయ్ అండి, వెల్కమ్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన వంకాయతో పచ్చి పులుసు అండి. చాలా ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా ఎవరు చూపించలేరు కాబట్టి కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది కూడా. ఒకసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అందరికీ ఎంతగానో నచ్చుతుంది. ఈ ఎండాకాలంలో పచ్చి పులుసును ఎలాగో చేసుకుంటారు కదా, ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి ముందుగా నేను ఒక 50 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని 50 గ్రామ్స్ చింతపండుకి కొంచెం వాటర్ వేసేసి శుభ్రంగా వాష్ చేసుకొని కడుక్కున్నాక మళ్ళీ ఆ నీళ్ళు తీసేసి ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మీకు టైం లేదనుకుంటే మాత్రం వేడి నీళ్ళు వేసేసారనుకోండి, 5 నిమిషాలలో నానిపోతుంది చింతపండు. ఇప్పుడు 2 వంకాయలను తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కొని వీటికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు వీటిని స్టవ్ పైన కాల్చుకోవాలి. స్టవ్ వెలిగించుకొని చూడండి, ఇలా మంట పెట్టేసుకొని డైరెక్ట్ మంటకి కాల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల వంకాయ లోపల అనేది ఉడికి కొంచెం మెత్తగా అవుతుంది. ఇలా కంపల్సరీగా కావాలండి మెత్తగా. కొంచెం చల్లారనిద్దాము, దాన్ని పక్కన పెట్టి అంతలోపు మనము చింతపండు జ్యూస్ను తీసేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ చింతపండు గుజ్జు అంతా తీసేసుకుందాం. ఇలా వాటర్ వేసుకుంటూ వడగట్టుకోవాలి. ఇలా అంతా ఒకేసారి చేసేసుకున్నాక చింతపండు మనకు ఎంత కావాలి అనేది పులుపును బట్టి తీసేసుకొని ఆ చింతపండు తీసేసాక నెక్స్ట్ ఇవి పూర్తిగా చల్లారిపోయాయి కదా, పైన పొట్టు ఇగో ఈ విధంగా వస్తుందండి. దీన్ని మొత్తం తీసేసుకోవాలి. పైన పొట్టు తీసేసుకున్నాక ఈ లోపలది ఉంటుంది కదా, ఈ గుజ్జును మెత్తగా చేసుకోవాలి చేయితో. ఇలా మెత్తగా చేసుకొని ఇలా చేస్తేనే మనకు అందులో పులుసులో ఈజీగా కలిసిపోతుంది. ఇప్పుడు దీన్ని జ్యూస్ తీసుకున్నాం కదా చింతపండు గుజ్జు, దాంట్లోకి వేసేసుకోవాలి. అలాగే నెక్స్ట్ దీనికి టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు, నెక్స్ట్ దీంట్లోకి కరివేపాకు కొద్దిగా దీంట్లో వేసుకోవాలి, కొద్దిగా పోపులో వేసుకోవాలండి. దీంట్లో వేసుకోవడం అనేది మీ ఇష్టము. అలాగే పచ్చిమిర్చి ఇందులో పచ్చివి వేసుకోవాలంటే, లేదంటే మొత్తం పోపులనే కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. దీంట్లో ఉల్లిపాయ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. దీంట్లో మెయిన్ అండి ఒక 1/2 టీ స్పూన్ అంతా బెల్లం వేసుకోవాలి. బెల్లం కొంచెం ఇట్లా మెత్తగా చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఇలా చేయితో కంపల్సరీ కలపాలండి. సాల్ట్, ఉల్లిపాయలు, ఆ బెల్లము అంతా కరిగే వాళ్ళకు మెత్తగా ఇలా చేసుకుంటూ కలపాలి. బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల గుజ్జు అనేది పచ్చి పులుసులో మొత్తం కలిసిపోతుందనమాట. చాలా మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. తాలింపుకి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. ఇవి 2 వేసుకున్నాక అలాగే ఎండుమిరపకాయలను 2 నేను ఇలా సగం చేసి వేసుకున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు కొంచెం వేగినాక నెక్స్ట్ కరివేపాకు నేను సగం అందులో వేసి సగం వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే దాంట్లోనే వేసుకోవచ్చు, లేదంటే పోపులో వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే బాగుంటుంది. పచ్చి పులుసు కదా, కొన్ని పచ్చి ఉంటే బాగుంటుందని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపును పచ్చి పులుసులోకి కలిపేసుకోవడమే. చూడండి, ఈ విధంగా కలిపేసుకున్నాక మొత్తం కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వంకాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, మాకు మంచి సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.